వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. మనము రుక్మిణియానం చదువుకుంటున్నాం కదండీ! పీడీఎఫ్ 335కి వచ్చామండి. నిన్న అడుగుతూ ఉంటది కదా! సుజాత ఏం జరుగుతుంది నారాయణ ఆర్మీలో? నీకు తెలుసు దుర్యోధనుడు ఇది ఎట్లా అంటే కృష్ణుడిని జైల్లో పెడతారా? ఇది చేస్తారా? అంటే లేదు లేదు అని చెప్తాడు. అది కూడా ఫోర్స్‌గా మేనక అడుగుతుంటే మేనక అడుగుతుంటే చెప్తాడు. తర్వాత అడుగుతూ ఉంటదనమాట. ఇదేం కాదు ఎవరైతే ఫైర్‌ని స్టార్ట్ చేశారో దాన్ని ఎట్లా ఆపాలో కృష్ణుడికి తెలుసు. ఎందుకు అనంటే ఈ రీజన్స్ చెప్తున్నాడు. సుభద్ర పెళ్ళప్పుడు అనుకున్న ప్రకారము వేరే వాళ్ళతో చేయటము. కృష్ణుడికేను రుక్మిణీమాత తెలుసు. ఎట్లా దాన్ని ఎదుర్కొని వాళ్ళకి ఎట్లా చేయగలిగే ప్లాను ఒక యాక్ట్ లాగా ఎట్లా వచ్చి డ్రామాలోకొచ్చి ఎట్లా చేయాలి? ఎట్లా దాన్ని తీసుకోవాలి అన్నీ తెలుసు. అట్లానే కాసిని పెళ్లి కూడా నీ కొడుకుకి కాసిని అదేంటి పెళ్లి ఎట్లా జరిపించాలి? వీళ్ళిద్దరిని కూడా సేనాపతితో కాసినికి అనుకున్నారు కదా! దుర్యోధనుడు వీళ్ళందరూ. అది ఎట్లా బ్రోక్ అయింది? ఇయన్నీ వల్ల అదంతా ఒక లింక్ ఉంటదిలే. నీకు అర్థం కాదు సుజాత అని చెప్పి చెప్తున్నాడన్నమాట. అభిషేక్‌ని అడుగుతూ ఉంటే సుజాత చెప్తున్నాడు. What has any of that to do with the imprisonment of Sri Krishna? I asked in a disturbed tone. When Abhishek didn't answer, I retorted, those cruel men think Mata should sit by while their wives and daughters are abused. అదే. ఎందుకు శ్రీకృష్ణని జైల్లో పెట్టాలని అనుకుంటున్నారు? ఏ మార్గం వల్ల అని అడుగుతుందనమాట. కొంచెం నేను డిస్టర్బ్ అయ్యాను అని చెప్పి ఎందుకు అని తెలుసుకునే ఆత్రంలో ఉంది ఆమె అడుగుతుంది. కానీ అభిషేక్ ఆన్సర్ చేయలేదనమాట. ఎందుకంటే దుర్యోధనుడు ఒక క్రూయల్ మ్యాను. మాత కూర్చొని ఎప్పుడు వాళ్ళ వైఫ్స్, వాళ్ళది డాటర్స్‌ని ఎట్లా తిట్టుకుంటూ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడు చేస్తూ ఉంటాడు అని చెప్పి అనుకుంటూ ఉంది సుజాత. అప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడన్నమాట అభిషేక్. "సుజాత, కామ్ డౌన్. యూ నో దట్ అభిషేక్ డస్ నాట్ సపోర్ట్ దెమ్" ఇంటర్జెక్టెడ్ మేనక జెంట్లీ. "హి ఈస్ నాట్ ఎట్ ఫాల్ట్ హియర్." అది. అభిషేక్ ఏమన్నా మాట్లాడతాడేమో అని అడిగితే మాట్లాడట్లేదు కదా! ఇంకా అప్పుడు మేనక మాట్లాడి, "సుజాత నువ్వు కొంచెం కామ్‌గా, కూల్‌గా ఉండు. అభిషేక్ వాళ్ళకేమి సపోర్ట్ ఏం చేయడు" అని చెప్పి మేనక మధ్యలో ఇంటర్ఫైర్ అయ్యి చెప్తుందనమాట. హి ఈస్ నాట్ ఎ ఫాల్ట్ హియర్ అంటే అతనిది కాదు తప్పు అని చెప్పి చెప్తుందనమాట. Sujata, you know what I have made many trips to Hastinapur and Indraprastha over these last few years with some of the Kshatriya. I have seen their attitudes change. They have become blinded to Duryodhana brutal character. As to the attempted imprisonment of Sri Krishna, it must have been out of anger over his defense of the Pandavas, and I suspect Duryodhana was also sending a message to the Narayana army that he is not afraid of Sri Krishna. The great Bhishma has been mostly quiet about all of this, but many believe he will support the Kauravas in the event of war, as will the great warrior Drona, who will go against those two great heroes. What I fear most in that our Senapati now, sensing that Duryodhana has the upper hand, has made a secret alliance with him. అది సుజాత చెప్తుందనమాట మేనక మాట్లాడుతూ. ఇలాంటి ట్రిప్స్ అంటే అభిషేక్ చెప్తున్నాడనమాట. నేను చాలా ట్రిప్స్ హస్తినాపుర్‌కి, ఇంద్రప్రస్థానికి ఈ రాజులతో ఎళ్ళాను. ఈ ఫ్యూ ఇయర్స్ చానాల నుంచి. వాళ్ళు మనస్తత్వం ఎట్లా ఉంటది, ఎప్పుడు ఏది మాట్లాడుతది, ఏది పన్నాగాలేసి ఎట్లా చేయాలి, ఎట్లా ఎదుటోళ్ళ మీద ఎదుర్కోవాలి ఇయన్నీ నేను చూస్తున్నాను వాళ్ళలో మార్పు. కానీ ఈ బ్లైండెడ్ దుర్యోధన ఒక మంచి క్యారెక్టర్ కాదు. ఇది అందుకని శ్రీకృష్ణని జైల్‌లో పెట్టాలని ట్రై చేస్తున్నాడు. ఇదంతా కోపం మీద అంటున్నాడు కానీ, ఎందుకంటే పాండవాసుని ఓడించాలి కాబట్టి వాళ్ళ మీద అది నేను అతన్ని డౌట్ పెడుతున్నాను. దుర్యోధనను ఏమని నారాయణానికి కూడా మెసేజ్ పెట్టి, మీరు శ్రీకృష్ణ గురించి భయపడొద్దు అని చెప్పి చెప్పాడు. మరి భీష్మ గూడా క్వైట్‌గా ఉన్నాడు ఇదన్నిటికి. ఎందుకంటే అతను కౌరవాస్‌కి సపోర్ట్ చేస్తారు ఈ యుద్ధం అప్పుడు. చూద్దాము ద్రోణ ఏం చేస్తాడో, ద్రోణ గురువు గదా! ఏం చేస్తాడో చూద్దాము అని చెప్పి చెప్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతదో చూద్దాము అంటున్నాడు. కానీ సేనాపతి నుంచి గూడా భయమనేది వస్తుంది. అది దుర్యోధనుడు పై హ్యాండ్ వల్ల అతను సీక్రెట్‌గా వాళ్ళిద్దరూ చేసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నాడనమాట. All those words, my eyes popped wide open and I cried. That is nothing short of betrayal. అది. ఈ మాటలు ఇయన్నీ చూడటం వల్ల
నేను కొన్ని ఓపెన్ అప్ అయి చేసి కొంచెం బాధాకరంగా ఏడుపు అనేది వస్తుంది. ఇదన్నీ నథింగ్ అని చెప్తున్నాడనమాట. సుజాత హి ఈజ్ శ్రీకృష్ణ. హూ కెన్ ఇంప్రిజన్ హిమ్? ఇఫ్ హి అలౌడ్ ఇట్ టు బి, ఇట్ వాస్ పర్పస్ ఇంటర్వ్యూడ్ మేనక in a steady voice, and those who betrayed him will surely pay the price. అది. సుజాత శ్రీకృష్ణుడు కదా! అతన్నెవరు జైల్లో పెడతారు? ఇదంతా చూద్దాం ఏదో పర్పస్ ఉంటూ ఉంటది అని మేనక చిన్నంగా వాయిస్‌తో చెప్తుందనమాట. అతన్ని ఎదుర్కోగలిగేది ఎవరు? అతనికి వెలగట్టగల పనులకు కానీ ఏదైనా ఎవరన్నా ఉన్నారా అని అడుగుతుందనమాట. My eyes were glaring, Menaka. If the Narayan army goes to war in defense of Duryodhana, that means Abhishek will face Arjuna and his army అని చెప్తుందనమాట సుజాత. నాకు ఏదో దూరంగా ఆలోచించి చూస్తుంటే ఒకటిగా ఊహించుకుంటున్నాను మేనక. నారాయణ ఆర్మీ కనుక యుద్ధానికి వెళ్ళితే అగైనెస్ట్‌గా దుర్యోధనునికి అది అభిషేక్, అర్జున వాళ్ళ ఆర్మీని ఎదుర్కోవాల్సొస్తది అని చెప్తుందనమాట. "హౌ కెన్ దట్ బి?" మర్మర్డ్ అభిషేక్. "షూర్‌లీ దట్ విల్ నాట్ కమ్ టు పాస్." అదెట్లా జరుగుతది అని అభిషేక్ అంటున్నాడనమాట. అలాంటిదేం జరగదు అని అభిషేక్ చెప్తున్నాడు. కోర్స్ ఆఫ్ వార్ అండి. How quickly love and fate can be muted, when fear creeps into the unwatchable and uncontrolled mind. The months of euphoria after being in the presence of Sri Krishna and the great joy of Ishan's marriage were now replaced by fear that war was approaching. The rainy season was upon us. The day after day, huge amounts of water trundled down from the monsoon clouds, preventing us from wandering outside. The fury of the skies seemed to reflect the fury in men's heart. The anger that refused to budge, to compromise, to sacrifice a little for the sake of peace. Was there a plan behind all of this? I wondered. Was there a purpose? Like an instable best, war would consume the lives of so many. అది. ఇది ఎట్లా ప్రేమ, నమ్మకం అనేది ఎట్లా ఉంటది? కొంచెం భయం కూడా వస్తుంది. ఇలాంటి ఏమేం జరిగిపోతది అదన్నీ మన కంట్రోల్‌లో మనం ఏం చేయలేము. మైండ్‌లో అట్లా వచ్చేస్తుంది. అంటే మన ఆధీనంలో వాటిని ఇలా అంటే దూరంగా ఆలోచిస్తున్నాము. ఈ మొమెంట్స్ కానీ ఏదైనా సరే శ్రీకృష్ణ ఓ పక్క ఏమో ఈశాన్ పెళ్లి చేసే ఆ జాయ్‌లో ఉన్నాము. దాన్ని మళ్ళా ఇంకో పక్క భయం అనేది వస్తుంది. ఆల్రెడీ వర్షాకాలం కూడా వస్తుంది. ఎలాంటి వాటరు ఇట్లా చాలా క్లైమేట్ చేంజ్ అవ్వటము, మబ్బులు ఇయన్నీ చూస్తుంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఏం జరుగుతదో? ఆ! ఏంటి ఇలాంటిది? మనుషులు అదంటే మనసు ఒక గుండెలో కోపం. ఆ! ఎట్లా వాళ్ళు ఫ్రెండ్‌షిప్‌గా ఉంటారు. ఎట్లా వాళ్ళ లైఫ్స్ సాక్రిఫైస్ చేస్తారు. ఈ వార్ కొరకు ఎట్లా శాంతంగా, పీస్‌గా ఉండగలరు శాంతంగా అని అంటున్నారు. ఈ ప్లాన్‌కంతా చూస్తుంటే ఎట్లా ఎనకుండి ఎట్లా నడిపిస్తాడు? ఏం జరుగుతదో ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా క్లైమేట్ కానీ, ఈ పనులు ఇయన్నీ చూస్తుంటే ఏమన్నా పర్పస్ ఉన్నదా అంటే ఏం లేదు. ఆ వారొస్తే ఎంతమందో జీవితాలు ఇదవుతది. చాలామంది ఆ యుద్ధానికి ఎదుర్కోవాల్సొస్తది అని అనుకుంటున్నాను. I had to wait until the rain let up before thinking to make my way to the women's quarters. It was now the end of the monsoon, which seemed to extend beyond its normal length that year. While many welcomed the rains, to me each downpour was a foreboding sign of what lay ahead. After the incident of the attempted imprisonment, the elders of Hastinapur had forced Duryodhana to send an effusive apology to Sri Krishna, saying that his emotions has gotten the better of him. He heard from what he called Sri Krishna's partially toward the Pandavas. He requested an evidence, but that had to be postponed until the rains let up. Now that the weather had cleared, both he and Arjuna were in a Dwaraka seeking an audience with Sri Krishna. ఇదంతా వర్షము, ఇదంతా ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు నా దారి మళ్ళా వుమెన్స్ క్వార్టర్స్ దగ్గరికి ఎళ్ళాలి. ఇదంతా సీజన్ అంతా మాన్సూన్ వర్షాకాలం అంతా ఎండ్ అవుతుంది. దీని ఎనకాల ఎంత శక్తి, ఎంత ఇయర్‌లో ఎంత ఉంది. నార్మల్‌గా వచ్చేది ఒక సీజన్ వచ్చినాక ఇంకొక సీజన్ వస్తూ ఉంటది కదా! ఇదంతా వర్షానికి టైం అనమాట. ఇది కింద పడి ఇదొక సైన్ అనమాట. ఎట్లా ఉంటదో, ఎలాంటి ఆహ్
ఇన్సిడెంట్స్ జరగపోతదో, ఎట్లా పెద్దోళ్ళు హస్తినాపురంలో ఉన్నోళ్ళు, ఎట్లా వాళ్ళకి సలహాలిచ్చి ఫోర్స్ చేస్తారో దుర్యోధనుడిని. ఆ! శ్రీకృష్ణ ఒక ఎమోషన్స్ ఎట్లా ఉంటదో, బెటర్‌గా ఉంటదా? ఏమవుతది? ఆ! ఎవరు ఇబ్బందులు పడి, ఎవరిని హర్ట్ చేసి బాధలు కలుగుతాయి. శ్రీకృష్ణ పాండవులకి చెయ్యాలి కాబట్టి పార్షియాలిటీగా చేస్తాడా? నిజంగా చేయాల్సింది ఆడియన్స్ అందరూ లేదా ఈ వర్షం వస్తుందని ఈ యుద్ధాన్ని ఆహ్, ముందుకో తర్వాతకో జరుపుకుంటారా? ఏంటి? ఇప్పుడు వెదర్ ఏమో క్లియర్ అయింది. ఇప్పుడు అర్జునను వీళ్ళందరూ ద్వారకాలో ఉన్నారు. ఆడియన్స్ ముందు శ్రీకృష్ణ అని చెప్పి చెప్తున్నారన్నమాట. Word of the meeting quickly spread to the city, but it was Abhishek who relayed to me what had actually taken place. Sri Krishna had been resting when they both arrived, but he had left word to allow them to enter his chamber. After they seated themselves, Sri Krishna opened his eyes and said that he knew they both had come to ask for an alliance with the Narayan army. Arjuna has protested, saying that he had only come for Sri Krishna's blessing. Then Sri Krishna asked him what he valued more, the army or him. Arjuna immediately responded that his very life was dependent on Sri Krishna. అదే ఈ మీటింగ్ త్వరగా ఇలాంటిది జరుగుతుంది. ఈ మాట ఇదంతా సిటీ అంతా వ్యాపించి ఉన్నదన్నమాట. అప్పుడు అభిషేక్ ఏం జరుగుతది యాక్చువల్‌గా అనేది చూద్దామని అంటున్నాడు. అప్పుడు శ్రీకృష్ణ అదే టైంలో కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారనమాట ఇద్దరొచ్చినప్పుడు. అప్పుడు మాట పెట్టేసి అతను చాంబర్‌కి పంపించారనమాట. ఇట్లా వచ్చాడు ఇటు అంటే కూర్చోమని చెప్పు అని చెప్పి వచ్చి శ్రీకృష్ణుడు కళ్ళు తెరిసి చెప్తున్నాడనమాట. మీ ఇద్దరు వచ్చారు కదా! హెల్ప్ కొరకు నారాయణ ఆర్మీ కొరకా? అంటే అర్జున లేదు లేదు. నేనొచ్చింది మీ యొక్క శ్రీకృష్ణ యొక్క బ్లెస్సింగ్ కొరకు, ఆశీర్వాదం కొరకొచ్చాను అంటే కృష్ణ వాట్ హీ వాల్యూడ్ మోర్ ద ఆర్మీ ఆర్ హిమ్ అని చెప్పేసి అంటున్నాడనమాట. అర్జున ఇమ్మీడియేట్‌లీగా ఏం ఆన్సర్ వస్తాడు? నా లైఫ్ అంతా నీ మీదే ఆధారపడి ఉన్నది. నువ్వు ఏది చెప్తే అది నేను చేస్తాను అని శ్రీకృష్ణకి అర్జున్ చెప్తున్నాడనమాట. turning his grace from one another, turning his grace from one to another, he said, I give both of you a choice. One of you can have me as your guide, but I will take no part in the fighting. The other one can have the Narayana army. Sri Krishna saw the smile break over Duryodhana's face, but when he turned first to Arjuna and asked for his choice, the smile disappeared. So sure was Duryodhana that Arjuna would ask for the mighty warriors. But Arjuna chose Sri Krishna. Sri Krishna pressed him, asking, You choose me alone against the might of the army, even though I will have no weapons. అదే ఒకళ్ళకొకళ్ళు చూసుకుంటూ ఉన్నారనమాట. అప్పుడు చెప్పాడనమాట. మీ ఇద్దరికి ఒక అవకాశం ఇస్తున్నాను. ఎవరు నన్ను గైడ్‌గా తీసుకుంటారు ఎవరో ఒకళ్ళే. అది నేను గైడ్‌గా తీసుకున్నా గాని, సలహా ఇవ్వగలను కానీ, యుద్ధం అయితే నేను చెయ్యను అని చెప్తాడు. అంటే వేరే వాళ్ళు నారాయణ ఆర్మీలో ఉండాలి అన్నట్టుగా చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కొంచెం నవ్వుతూ దుర్యోధన ఫేస్ చూసాడన్నమాట. దుర్యోధనుడు నవ్వుతూ ఉన్నాడన్నమాట. ఆహ్, శ్రీకృష్ణుడు ఇట్లా చెప్పగానే. సరే తర్వాత మళ్ళా అర్జున్ వైపు చూసినప్పుడు ఆహ్, అర్జున్ ఏం చెప్తాడు? చాయిసే కావాలి అని చెప్తాడన్నమాట. అప్పుడు ఆ నవ్వనేది అతని ఫేస్‌లో వెళ్ళిపోతదన్నమాట. అది దుర్యోధనుడు ఈ యుద్ధానికి ఇదిగా ఉన్నాడనమాట. అప్పుడు అర్జున ఇంకా చూజ్ చేసుకున్నాడు శ్రీకృష్ణుడిని ఎన్నుకున్నాడనమాట. "నువ్వు నాకు గైడ్ చెయ్యి" అని చెప్పంటే, ఇంక శ్రీకృష్ణ ఒత్తి చెప్తున్నాడనమాట. అది కూడా ఈ ఆర్మీ యొక్క ఒక్కడిని నువ్వు ఎదుర్కోవాలి. నీ దగ్గర నేను వచ్చినా కానీ నీ దగ్గర యుద్ధం చేసే ఆయుధాలు కూడా లేవు. నా దగ్గర లేవు అని చెప్తున్నాడనమాట శ్రీకృష్ణుడు అర్జున్‌తో చెప్తున్నాడు. Arjuna responded that he did not care for loss or gain, only to have the presence and counsel of Sri Krishna. Sri Krishna had smiled and then turned to Duryodhana, saying gently that if he also chose his counselor, then the Narayana army would be spared the battle. But Duryodhana immediately replied that he would certainly take the army, as it was known to have the most skilled warriors in all of Bharat. అది. అర్జున్ ఏమని సమాధానం చెప్తున్నాడంటే, "నేను గెలిచినా, ఓడిపోయినా నేను పట్టించుకోను. కానీ నా ప్రెజెన్స్ ఏంటి అంటే, కౌన్సెలింగ్ ఆఫ్ శ్రీకృష్ణ. శ్రీకృష్ణ ఏది చెప్తే అది కౌన్సెలింగ్ ఇస్తాడు నాకు. అది తప్ప ఏం లేదంటే" శ్రీకృష్ణ నవ్వాడనమాట. అప్పుడు అదే టైంలో దుర్యోధనుడి వైపు తిరిగి చూస్తే,
కొంచెం చిన్నంగా చెప్తూ నీకు కూడా కౌన్సిల్ ఒక అతనికిస్తున్నావు గాబట్టి నారాయణ ఆర్మీ సెపరేట్ అవ్వాలి ఈ బ్యాటిల్ నుంచి అని చెప్పి చెప్తున్నాడు. అప్పుడు దుర్యోధనుడు సమాధానం ఇమ్మీడియేట్‌గా చెప్తున్నాడనమాట. ఏమని ఈ ఆర్మీ ఆ! ప్రపంచంలో ఉన్న యుద్ధాలను ఎదుర్కొనే వాళ్ళు భారత్ మొత్తంలో ఉన్నోళ్ళు అని చెప్పి అంత తెలివి, అంత టాలెంట్ ఉన్నోళ్ళు అని చెప్తున్నాడనమాట. Srikrishna cautioned him, asking pointedly, Duryodhana, you will be sending many noble warriors to their deaths. Do you want to be the cause of that? అదే శ్రీకృష్ణ కొంచెం జాగ్రత్త అని అలర్ట్ లాగా చెప్తున్నాడనమాట. పాయింట్ ఔట్ చేసి దుర్యోధన ఎందుకు నువ్వు అంత నోబుల్ వారియర్స్‌ని వాళ్ళ చావులు చూడాలనుకుంటున్నావు? ఎందుకు చేస్తున్నావు? అది నువ్వు వాళ్ళకి కారణం నువ్వే అవుతావు. అంటే కర్మ యాడ్ అవుతది కదండీ ఇక్కడ. అందుకని కారణం నువ్వే అవుతావు. అవ్వాలనుకుంటున్నావా? అని చెప్పేసి కొంచెం జాగ్రత్త అన్నట్టుగా అలర్ట్ ఇస్తున్నాడన్నమాట శ్రీకృష్ణ దుర్యోధనకి. విత్ యువర్ ఆర్మీ ఆన్ మై సైడ్ మై విక్టరీ ఈజ్ అస్యూర్డ్. హి హాడ్ రిప్లైడ్ డెసిసివ్‌లీ స్మైలింగ్. అదే దుర్యోధన ఈ ఆర్మీ నా పక్కన ఉండటం వల్ల నాకు గెలుపు గ్యారంటీ అని సమాధానం చెప్పి నవ్వుతూ ఉన్నాడన్నమాట. You see partially where there is none. Sri Krishna then said to Duryodhana, my love flows equal to all, but there are some who are able to receive it and others who cannot. You see that I have given you both the same choice. Duryodhana, I know that you have already won the Senapati to your side, and so he must bear responsibility for the outcome. Just as you will, I have extended every effort to resolve this conflict. But if it in the end you choose war, I will make sure that this war brings about an end to the vast destructive powers that will be unleashed. అదే ఇది పార్షియల్‌గా ఏమి లేదు. నేను సమానంగా దాంట్లో ఏమి లేదు. ఇద్దరికీ ఏమీ లేదు. నేనేం పార్షియల్‌గా వాళ్ళని మేము ఒక్కొక్కళ్ళని చూడట్లేదు. నీకు కూడా అవకాశం ఇచ్చాను. కానీ నేనేంటి అంటే నా ప్రేమ తత్వం ఈక్వల్‌గా ఇద్దరికీ ఉంటది. సమానంగా ఉంటది. ఎవరు తెలుసుకొని, తీసుకొని పాటిస్తారో అది, ఎవరు పాటించకపోతే ఇంక నేను చేసేది లేదు. అది ఇద్దరికీ చాయిస్ ఇచ్చాను. సమానకంగానే మీరే చూజ్ చేసుకోండి అని చాయిస్ ఇచ్చాను. ఇదంతా ఆల్రెడీ నాకు తెలుసు. నీకు సేనాపతి నీ సైడ్ ఉంటే విన్ అవుతారని. ఇది నీ రెస్పాన్సిబిలిటీ కోసం ఎదురు చూస్తున్నాను. నీ ఇష్టము. నువ్వేది చెప్తే అది అని చెప్తాడనమాట. ఆప్షను తనకి ఇస్తాడనమాట దుర్యోధనకి. అతను నా శక్తినైనా సరే నుంచి ఈ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సిందే. వారు కావాల్సిందే అని చెప్పేసి చెప్తాడనమాట. ఆ యుద్ధం కూడా చివరి వరకు నా పవర్‌లని, నా శక్తుల్ని నేను ఉపయోగించాల్సిందే అన్న విధంగా చెప్తాడనమాట. After Abhishek finished relating what had happened, I rose without a word and quickly stepped into the street. I had to see Mata. Surely she could stop this approaching madness. When I arrived the women's quarters, Sumati was busy helping some of the women gather their belongings. They seemed to be leaving. Seeing me, she explained quietly that Mata had instructed all the Kshatriya women to return home, saying their families would now need them. అదే అభిషేక్ ఇదంతా ఉండి వింటము. ఏం జరుగుతుంది ఇదంతా మాట మాట ఎట్లా అని చెప్పి ఇంక త్వరగా బజార్ స్ట్రీట్‌లోకి వెళ్ళిపోయాడనమాట. ఎందుకంటే మాతను చూడాలి. ఇది ఎట్లా చూస్తుంటే కొంచెం పిచ్చెక్కుతుంది. ఇదంతా అప్రోచ్ ఇదంతా చేస్తుంది. అందుకని వుమెన్స్ క్వార్టర్స్ దగ్గరికెళ్తే సుమతి అక్కడ బిజీగా ఉందనమాట. వేరే వుమెన్స్‌కి బిలాంగింగ్స్ కావాల్సినయి అదంతా ఇక్కడి నుంచి లేదు అని చెప్పేసంటే అప్పుడు చెప్తదనమాట. ఆమె చూసి ఇట్లా చిన్నంగా మాత క్షత్రియ వుమెన్స్ అందరిని ఇంటికి పంపించేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్‌ని ఇప్పుడు వాళ్ళకి అవసరం పడింది అని చెప్పి చెప్తుంది. So this war is inevitable. I asked quietly without answering. She turned to respond to a question one of the women had posed. Not wanting to disturb her father, I left the building and entered the garden. With so much happening, I didn't really expect to find Mata or Anjali, but I had to calm myself before returning home. I knew that when I encountered Abhishek again, I would not be able to contain my anger. I could not explain why I was taking it out on him. After all, it was his safety I was concerned about. I dreaded him going to war. As I walked toward the temple, my usual place of retreat, I saw Mata just ahead speaking with another woman.
Not sure of whether to approach or not, I stood there watching her, silently calling out to her, but also wondering how I could disturb her with many problems when our whole world was about to go up in flames. Surely my worries were of no more importance than those of all the other women who were suffering in the same circumstance, sending their fathers, brothers, husbands, and sons off to the war. అది ఇంక ఈ వారు జరిగట్టే ఉన్నది అని చెప్పి చిన్నంగా అనుకుంటూ, దీనికి ఆన్సర్స్ ఎవరిస్తారు? ఈ నాకున్న క్వెషన్స్‌కి అని అనుకోగా ఒక వుమను ఫోర్స్‌గా చెప్పి ఇంకా ఉందనమాట. అయన్నీ నన్ను కొంచెం మైండ్‌లో అంతా కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది అని చెప్పి సుజాత అనుకుంటూ ఉందనమాట. ఈ బిల్డింగ్ వదిలేసి ఎప్పటిలాగా గార్డెన్ దగ్గరికి వెళ్ళటము. ఆ! అక్కడికెళ్ళి ఏం జరుగుతది? తన మైండ్‌లో జరిగేది కొంచెం అసలే డౌటెడ్ మైండ్‌గా ఉంటది క్వెషన్స్ మీద. అలా ఉండి ఏం జరుగుతది అనే ఆతృతతో చూస్తుందనమాట. అప్పుడే ఆహ్, ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మాత అంజలి అక్కడే ఉండి వాళ్ళు ఈళ్ళు ఇంటికెళ్ళబోయే ముందు నేను కామ్ చేసుకోవాలి. నేను ఉండాలి అని అనుకుంటది. నా కోపాన్ని నేను ఎట్లా అదుపులో పెట్టుకోవాలి ఇయన్నీ చూసుకున్నప్పుడు ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఎట్లా చేసుకోవాలి అన్నప్పుడు ఈ సేఫ్టీ ఏంటి? నాకు ఉన్న ఇబ్బందేంటి? ఇయన్నీ ఎట్లా ఈ యుద్ధంలో ఎదుర్కోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటదనమాట. కానీ ముందు ముందు టెంపుల్ దగ్గరికెళ్ళి యూజువల్ ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ చూసి మాత అక్కడికెళ్ళేసరికి మాట్లాడుతుందనమాట ఇంకొక వుమన్‌తో. ఎళ్ళొచ్చా? ఎళ్ళకూడదా? వెళ్తే ఏమన్నా డిస్టర్బెన్స్ అవుతదా? అని మళ్ళా అట్లా అనుకోని సైలెంట్‌గా తనలో తను అనుకుంటుందనమాట. ఆశ్చర్యపోతూ ఏమవుతది మళ్ళా నేనెళ్తే వాళ్ళ ఉన్న బాబుని డిస్టర్బ్ చేశాననుకుంటది. ఇప్పటికి ఆల్రెడీ నాకు ఎన్నో విధాలుగా కాపాడింది. కానీ ఇది ప్రపంచం అంతా ఆధారపడి ఉంది. మంటల్లోకి వెళ్ళపోతుంది. అంటే యుద్ధం జరిగితే ఎన్నో ప్రాణాలు ఆళ్ళు కోల్పోతారు కదండీ! అందుకని యుద్ధంలోకెళ్తే చాలా మంది లైఫ్ సాక్రిఫైస్ చేయబోతున్నారు యుద్ధంలో. అనేది ఇయన్నీ నాకు కొంచెం బాధాకరంగా ఉంది. దాని యొక్క ఇంపార్టెన్స్ వేరే వుమను సఫర్ అయ్యి ఎంత ఎదుర్కొంటుంది అనంటే, అప్పుడు వాళ్ళ ఫాదర్స్, బ్రదర్స్, హస్బాండ్స్ ఇంట్లో నుంచి ఎట్లా ఇదంతా యుద్ధానికి ఎట్లా వెళ్తారు వీళ్ళందరూ? ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? ఎట్లా ఉంటది? వేరే వుమన్స్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటి? ఇంకా ఆమెకి ఒకటి తర్వాత ఒకటి క్వెషన్ అనేది ఆమెలో వస్తూ ఉందన్నమాట. After she has finished speaking and noticed me, she walked over to where I was standing. I am glad you have come today, Sujata. There is something I want to say to you, as I may not have another chance to say it. అది. ఎనదర్ వుమన్‌తో మాతో మాట్లాడటం అయిపోయినాక నన్ను ఈమె చూసిందనమాట. మాతనే ఈమె దగ్గరికి వచ్చిందనమాట ఎక్కడైతే నుంచుందో. చాలా సంతోషంగా ఉంది సుజాత నువ్వు రావటం వల్ల ఇవాళ. నేను నీకొకటి చెప్పాలి. నాకు ఇదే ఛాన్స్ వచ్చింది. లేతే ఇంకొక అవకాశం అనేది లేదు నీకు చెప్పడానికి అని చెప్పేసి చెప్తుందనమాట. Folding my hands in pranamam, I looked at her and just whispered, Mata, assuming she would say something about the impending war, why it could not be prevented. My face must have revealed my distress because she put her hands over mine and said gently, Sujata, you have made peace with one mother. I am glad. You have overcome those feelings of rejection from the past. Now I want you to make peace with another, with your mother in this life. You must promise me that when the two of you meet, you will not reject her, but will open your heart to her so that neither she nor you will carry this hurt into the future. అది మాత వచ్చింది. ఎక్కడైతే సుజాత నుంచుందో అక్కడ వచ్చేసి ఇంకొక అవకాశం ఉండేది కాదు. నువ్వు కనుక ఇప్పుడు రాకపోతే అని మాత చెప్పేసింది. చేతులు కట్టుకొని సుజాత ప్రణామం, నమస్కారం నుంచి చూస్తూ ఉందనమాట. ఏమో చిన్న చిన్నంగా చెప్తుందనమాట. ఏం చెప్తది మాత యుద్ధం గురించి, ఎట్లా జరుగుతది, ఎట్లా ఆపగలుగుతది అనేది చూస్తుంది. కానీ ఈమె ఈమె ఫేసు ఇదంతా చూస్తుంటే కొంచెం ఏదో బాధాకరంగా ఉన్నది అన్నట్టుగా కనిపిస్తుందనమాట. కానీ ఆమెకి మళ్ళా ఇంకా పెంచడం ఎందుకు అని చెప్పి చిన్నంగా అడుగుతుంది. సుజాత ఏం చెప్తుంది అంటే కొంచెం మాత చూసి సుజాతని చూసి "నువ్వేదో కొంచెం ఇబ్బంది ఏదో ఎదుర్కొంటున్నట్టున్నావు కదా!" అని చెప్పేసి ఆమె చేతులు పెట్టి చిన్నంగా చెప్తుంది సుజాత. "ఏంటి నువ్వు ఇంకొక మదర్‌కి శాంతిని ఇవ్వబోతున్నావు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ ఆవేశ భావాలు ఇవన్నీ పాస్ట్ లైఫ్ నుంచి నువ్వు రిజెక్ట్ చేస్తూ ఒప్పుకోవట్లేదు. కానీ ఇప్పుడు ఇంకొక అవకాశం వచ్చింది నీకు. శాంతిగా ఉండి ఇంకొక మదర్‌కి భూమి మీద"
లైఫ్ ఇవ్వబోతున్నావు, ఇస్తున్నావు. అది ప్రామిస్ చెయి నాకు. అందుకని మనిద్దరము కలిసాము ఇట్లా. నువ్వెప్పుడు ఒప్పుకోకుండా ఉండకూడదు. అది నువ్వు ప్రేమ పూర్వకంగా కలిసినప్పుడు అదే ప్రేమను నువ్వు క్యారీ చేయాలి. ఫ్యూచర్ ముందుకు కూడా అని చెప్పి చెప్తుందనమాట. I did not know what to say. We were on the verge of war, and here she was speaking of my relationship with my mother. Finally, I uttered, Mata, I promise. On Ishan's wedding night, I realized how much she had given me. That night, you freed me of any remaining resentment. అది నువ్వేం చెప్తున్నావో నాకర్థం కావట్లేదు. యుద్ధం గురించి నేనని అనుకుంటే, నువ్వు రిలేషన్‌షిప్ మదర్‌కి దాని గురించి దానికి సంబంధించింది మాట్లాడుతున్నావు ఏంటి? చివరికి ఏంటి అని చెప్పి అనుకోని, మాతో నేను నీకు ప్రామిస్ ఇస్తాను. ఇషాన్ పెళ్ళప్పుడు నేను నిన్ను గుర్తించాను. నువ్వు ఎంత చేశావు? ఎట్లా చేశావు? అనేది అదంతా గుర్తుపెట్టుకున్నాను అని చెప్తుందనమాట. I hope you remember my words, she replied as she cast one of her piercing looks at me. Your mother suffered every bit as much as you did from the separation. I hope you can forgive her before it is too late. Then, in a gentler tone, she continued, You received a great gift from Sri Krishna the night of Ishan's wedding. Try to live in that awareness as much as you can. Love is the only antidote to fear, anger, and resentment. Once you have a taste of the divine love, nothing else will truly satisfy you. You may temporarily get lost in the demand of the external world. But if you remember that internal experience, you will be shared much suffering. అదే. అట్టయితే అవన్నీ నువ్వు గుర్తుపెట్టుకున్నావా? ఏం జరిగింది? నువ్వు చూసింది అని ఒక్కొక్కరు చూసుకుంటూ మనసులో అనుకుంటుందనమాట. గుర్తుందా నీకు? ఇలా మీ మదరు క్షమిస్తావా? ఆమె ఎందుకు వేరుపడిందో, ఆమె ఎంత ఇబ్బంది ఎదుర్కొంది, ఎందుకు సెపరేట్ అవ్వాలనుకుంది, ఏంటి అంటే ఇదంతా క్షమించు. ఇప్పటికి గాని టూ లేట్ కాదు ఇంకా. నువ్వు మంచిగా ఉండి అట్లా కంటిన్యూ అవ్వు. నాకు తెలుసు నీకొక వరం లాంటిది శ్రీకృష్ణుడు పెళ్ళప్పుడు ఇచ్చాడు. అది నువ్వు మెలుకుతో నువ్వు ముందుకెళ్తున్నావు. ఆ ప్రేమని భయాలు, కోపం వచ్చినా, ఏదొచ్చినా ఎదుర్కొంటున్నావు. ఇంకా క్యారీ చెయ్యి. డివైన్ ప్రేమ అనేది చెప్తుందనమాట. ఇంతకన్నా నిన్ను సాటిస్ఫై చేసేది ఏదీ లేదు. ఎవరికైనా అంతే అన్నమాట. ఇది టెంపరరీగా నీ డిమాండ్స్‌లో లేకపోయినా కానీ ఈ ప్రపంచంలో నువ్వు గుర్తుంచుకో. బయట ఇంటర్నల్ లోపల ఎప్పుడు నువ్వు బాధపడకుండా ఇట్లా సెపరేట్‌గా అవ్వకుండా, సఫర్ అవ్వకుండా ఉండు అని చెప్పి చెప్తుందనమాట. For a moment, she seemed reflectively and then added in a quiet and then solemn tone, Your brother, like so many others in Dwaraka, will soon go to war. This is the tragic situation that we now face. Many thousands on both sides will die, but your brother knows to keep Krishna's name and love in his heart, and he will live to see the end of this war. This is my promise to you and to him. Go home and tell him to prepare. అది. ఈ మొమెంటు, ఈ ఒకళ్ళొకళ్ళ రిఫ్లెక్షన్స్ ఇయన్నీ నన్ను కొంచెం కామ్‌గా ఉంచేట్టుగా చేసిందనమాట. నీకు తెలుసు కదా! నీ బ్రదర్‌తో పాటు ద్వారకాలో ఉండేవాళ్ళు చాలామంది యుద్ధం ఎదుర్కోబోతున్నారు. ఇది కొంచెం కష్టమైన సిట్యుయేషను. ఏదైతే మీరు ఫేస్ చేయాలో, ఏదైతే ఎదుర్కోవాలో అది కష్టమైన సిట్యుయేషను. కానీ ఇరుపక్కల వేళల్లో చనిపోబోతున్నారు. అది మీ బ్రదరేమో కృష్ణుడు ప్రేమని గుండెలో ఉంచుకొని చూస్తూ ఉన్నాడు. అట్లానే ఉండమని చెప్పు. యుద్ధం ముగిసేదాకా అని చెప్తుందనమాట. ఇది నేను ప్రామిస్ నీకు, అతనికి. ఇంటికెళ్ళి చెప్పు. అతను అదే ప్రేమ తత్వంలో ప్రేమతో ఉండమని చెప్పు. ప్రిపేర్ అవ్వమని చెప్పు అని చెప్తుందనమాట. As soon as Martha left, I also departed and quickly made my way home. అది మాత అక్కడి నుంచి ఎళ్ళిపోయినాక, అక్కడి నుంచి ఈమె కూడా ఎళ్ళిపోయిందనమాట త్వరగా ఇంటికి. Standing before our doorway, I drew in a deep breath before entering, hoping that I would be able to control myself and not challenge Abhishek in any way. I wanted to support him, but despite Mata's assurance, I didn't want him to go to war. అది. మాత అక్కడి నుంచి ఎళ్ళిపోయిన తర్వాత ఈమె త్వరగా ఇంటికెళ్ళిపోయింది కదా సుజాత. ఇంటికెళ్ళబోయే ముందు వాకిటి ముందు కొంచెం మంచి లోతైన శ్వాస తీసుకొని ఎంటర్ అయ్యే ముందు అట్లా చేస్తే మనసు అప్పుడు నేను నా ఆధీనంలో ఉండగలను. ఛాలెంజ్‌లు ఎదుర్కోగలను అని చెప్పి ఉందనమాట. అభిషేక్
ఇక్కడే ఉన్నాడు ఎనీవే. అతనికి నేను సపోర్ట్ చేయాలి. అంటే తనను ప్రోత్సహించాలి, సపోర్ట్ చేయాలి. అదేంటి? కానీ మాత చెప్పిన మాటల వల్ల అతనికి యుద్ధానికి వద్దు, వెళ్ళొద్దు అని చెప్పాలి అనే భావనలోకి వచ్చిందన్నమాట సుజాత. యుద్ధానికి వచ్చింది. I found him seated with Menaka in the courtyard. Did you see Mata? Menaka asked anxiously as soon as she saw me. I nodded. Did you speak with her? I nodded again. What did she say? Can this war be prevented? అదే. మేనక కోర్ట్‌యార్డ్‌లో కూర్చోవటం చూసిందనమాట. అది చూడగానే నువ్వు మేనక అదేంటి సుజాత రావడం చూసి, "నువ్వు మాతను కలిసావా?" ఆతృతతో అడిగిందనమాట. ఏం చెప్పింది? ఎట్లా ఎట్లా చూసావు? అంటే తల ఊపింది అన్నిటికి. మాట్లాడావా? అంటే ఆ! అని మళ్ళా తల ఊపిందనమాట. ఏం చెప్పింది? యుద్ధాన్ని ఏమన్నా కాపాడగలరా? ప్రివెంట్ చేయగలరా? అని చెప్పి అడిగిందనమాట. సిట్టింగ్ డౌన్ బిసైడ్ దెమ్ ఐ షుక్ మై హెడ్ ట్రైయింగ్ టు రికాల్ ఎవ్రీథింగ్ దట్ Mata had told me. I relayed to them that Mata had said about Abhishek, but not what she had said about my mother, as I could not understand why she had brought her up at a time like this. Then turning to my brother, I said meekly, "But Abhishek, I am hoping that you won't go to war, that you will leave the Narayan army and not fight." అదే. వీళ్ళిద్దరు కూర్చొని తల ఊపుతూ గుర్తు తెచ్చుకుంటున్నారనమాట. మాత ఏం చెప్పింది అని చెప్పి, ఏంటి మాత ఎట్లా చెప్పిన మాటల మీద ఉన్నట్టు ఉంటారా? అభిషేక్ వింటాడా ఏంటి? అని చెప్పి అదే టైంలో మాత ఎందుకు మా అమ్మ గురించి గుర్తు తెచ్చిందో నాకు అర్థం కాలేదు. కానీ ఇదే టైంలో హ్మ్. పైకి తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చింది. ఆ సందర్భంగా మాటలను తీసుకొచ్చింది కానీ, ఇంక వాళ్ళ తమ్ముడి వైపు చూస్తూ అభిషేక్ నువ్వు యుద్ధానికి ఎళ్ళొద్దు. నువ్వు నారాయణని వదిలేసేసేయి. అప్పుడు యుద్ధం కూడా ఉండదు అని చెప్పి సింపుల్‌గా చెప్పేసిందనమాట. యూ మీన్ అబ్డాన్ ఆల్ ది అదర్ క్షత్రియ హూజ్ సైడ్స్ ఐ హావ్ ఫాట్ ఫర్ సో లాంగ్. అంటే చెప్తున్నాడనమాట. ఫర్ సో లాంగ్ ఈ ఆస్క్డ్ ఇన్ ఎ సర్ప్రైజ్. ఐ నోడెడ్. ఏంటి నువ్వు అదరు రాజుల గురించి ఇటుపక్క, అటుపక్క యుద్ధానికెళ్ళొద్దని అంటున్నావు. నేను చాన్నాళ్ళ నుంచి వాళ్ళతో ఉంటున్నావు కదా! ఇది ఆశ్చర్యంగా ఉంది నాకు అని అంటే, అవును అని తల ఊపిందనమాట. Menaka replied for him, Sujata, a warrior's honor his greatest treasure. He has nothing without it. The Senapati once saved Abhishek from certain death. He owes him his life. No matter what his actions, how can we abandon him? But on the other hand, what he owes Sri Krishna is so much more than one life. She didn't finish. అది మేనక దానికి సమాధానం చెప్తుందనమాట. సుజాత యుద్ధానికెళ్ళేటప్పుడు ఒక హానర్‌గా గొప్ప హీరోలాగా ఎళ్తారు కదా! ఎందుకు వద్దంటున్నావు? సేనాపతి ఆల్రెడీ అభిషేక్ ఒక చనిపోయే స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒక సర్టెన్ ఏజ్‌లో సర్టెన్ టైమ్‌లో కాపాడాడు సేనాపతి. అతని లైఫ్‌ని కూడా ఆహ్, పక్కన పెట్టి అది ఆ యాక్షను, ఆ కొత్తగా బావుతూ ఎందుకు వద్దంటున్నావు? ఇంకో పక్క చూస్తే శ్రీకృష్ణతో ప్రేమతో ఉంటున్నాడు. అది ఒక లైఫు. ఆ! హ్మ్. ఎట్లా చేయాలి? ఎట్లా కంప్లీట్ చేయాలి దీన్ని అనేది అర్థం కావట్లేదని చెప్తదనమాట. ఐ వాస్ జస్ట్ హోపింగ్. ఐ రిప్లైడ్ క్వైట్‌లీ. ఐ ఐ వాస్ నాట్ బోర్న్ ఇంటూ క్షత్రియ వర్ణ అండ్ సో డోంట్ నో అబౌట్ దిస్ కోడ్ ఆఫ్ హానర్. బట్ హౌ కెన్ ఇట్ బి ఎ హానర్ టు ఫైట్ అగైన్స్ట్ ది పాండవాస్ హూ ఆర్ సో డియర్ టు మాత అండ్ శ్రీకృష్ణ. అదే. నేను ఆలోచించుకుంటున్నాను అని చెప్పి చిన్నంగా చెప్పి క్షత్రియ వంశంకి సంబంధించిన పుట్టలేదు. వాళ్ళ గొప్పగా బట్టలు, కోడ్‌గా ఆ బిహేవియర్‌లో హానర్‌గా ఒక పద్ధతిగా లేను. కానీ ఇదంతా యుద్ధానికి ఎదురుగా అంటే ఎగైనెస్ట్‌గా వాళ్ళకి డిఫరెంట్‌గా నేనెట్లా పాండవాసుని చేయాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ మాతాకను, శ్రీకృష్ణకి చాలా క్లోజ్‌గా ఉంటారు అని చెప్తున్నాను. I don't want the two of you to worry about me, interjected Abhishek with much feelings. I am not afraid of death, but I am afraid of dishonor. For Kshatriya, that is a fate worse than death. Didn't Mata say that Sri Krishna would be my protection? I have heard Sri Krishna himself say that each person should fulfill his duty without concern for the outcome. I am a part of Narayan army, and if it is decreed that we must fight on the side of Duryodhana,
then it is my duty to do so. I have suspected a secret alliance between the Senapati and Duryodhana, and so this is not much such a surprise. అదే మీ ఇద్దరు ఇబ్బందులు పడవాకండి అని చెప్పి మధ్యలో అభిషేక్ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఆ భావనతో. ఏమని? నాకు భయం అంటే అదే చనిపోతాను అనే భయం అనేది ఏమీ లేదు. నాకు హానరు ఇది కొంచెం గె ఆహ్, హానర్ అనేది వస్తదా? రాదా? అనే భావనలో ఉన్నాను. క్షత్రియులకి ఇది అయ్యి ఈ దీనంత వరస్ట్‌గా ఉండటం కన్నా చనిపోవటమే మేలు అని చెప్పి కానీ మాతా శ్రీకృష్ణ ఏమని ప్రొటెక్ట్ చేస్తానని చెప్పారు అని అడుగుతున్నాడనమాట. కానీ శ్రీకృష్ణ ఎప్పుడు నేను మాట్లాడుతుంటే నేను విన్నాను. ప్రతి పర్సను వాళ్ళు చేయాల్సిన ధర్మం ప్రకారం చేసి, ఆ వచ్చే ఫలితాన్ని ఆశించొద్దు. కన్సర్న్ గాని ఔట్‌కమ్ ఆశించొద్దు. ఎందుకంటే నేను నారాయణ ఆర్మీకి సంబంధించిన యుద్ధానికి నారాయణ ఆర్మీలో ఉన్నాను. అదొక్కటి నాకు ఎందుకంటే ఔట్ సైడ్ ఆఫ్ దుర్యోధన గాబట్టి, యుద్ధం చేస్తున్నా గాబట్టి, ఇది నా డ్యూటీ ప్రకారం నేను చెయ్యాలి. ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక సీక్రెట్ అనుమానమేమో సేనాపతికను, దుర్యోధనుడికి. అందుకని ఇది నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉన్నది అని చెప్పి చెప్తున్నాడనమాట అభిషేక్. Suddenly, the image of Sri Krishna speaking with Abhishek at the wedding came into my mind. Turning to him, I asked, "What did Sri Krishna say to you the night of the wedding?" అది సడెన్‌గా గుర్తుకొచ్చిందనమాట. శ్రీకృష్ణ ఏం మాట్లాడుతున్నారు అభిషేక్ పెళ్ళప్పుడు నాకిప్పుడే నా మైండ్‌లోకొచ్చిందని సుజాత అభిషేక్‌ని అడుగుతూ ఉందనమాట. అతని వైపు చూస్తూ అడుగుతూ ఉంది. ఏం చెప్పాడు శ్రీకృష్ణ ఆ రోజు పెళ్లి జరిగిన ఇషాన్ పెళ్లి జరిగిన రాత్రి పూట ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అడుగుతుంది. He responded right away as if doors were engraved in his mind. He said that one must know when to fight and when to withdraw. Then after a pause he added, "Let dharma be your guide." అదే ఏమని సమాధానం చెప్పాడని సుజాత అడుగుతుంటే అభిషేక్ పెళ్ళప్పుడు ఇషాన్ పెళ్ళప్పుడు శ్రీకృష్ణ అని సమాధానం చెప్తున్నారు. ఇమ్మీడియేట్‌గా ఏం చెప్పాడంటే మాటలు గుర్తుంచుకో మైండ్‌లో ఎప్పుడైనా సరే. అది యుద్ధానికి వెళ్లి ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు వచ్చేయొచ్చు. లేదంటే ఆగి ధర్మాన్ని నువ్వు కంటిన్యూ చేసేసేటైతే ధర్మం నీ ఎప్పుడు నిలుస్తది. గైడ్‌గా తీసుకో అని చెప్పాడు. ఇంకంతే మంచి మాటలు చెప్పాల్సినవి చెప్పాడన్నమాట. What do you think he meant by those words? I asked pensively, hoping that perhaps Sri Krishna was indicating that he should not participate in this war. అది. ఆ మాటలకి ఏమనుకుంటున్నావు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటే, పర్హాప్స్ ఆ శ్రీకృష్ణ అని నాకు అర్థమవుతుంది. ఏమి చెప్తున్నాడు శ్రీకృష్ణ యుద్ధానికి హ్మ్, ఎళ్ళొద్దు అని అర్థమైంది నాకు అని చెప్తున్నాను. అభిషేక్ షుక్ హిస్ హెడ్ అండ్ ఐ డిడ్ నాట్ పర్సూ ద ఇష్యూ. తలూపి చెప్తున్నాడనమాట. ఇది కాదేమో ప్రాబ్లము, ఇది కాదేమో అని అన్నాడు. భావనలో ఉన్నాడనమాట. లేటర్ దట్ నైట్ వెన్ ఐ వాజ్ అలోన్ ఇన్ మై రూమ్ I thought about Mata's words. She had told me to hold on to the experience I had had during Ishan's wedding. But how difficult that was in the midst of so much uncertainty. Her words about my mother were a complete mystery to me. I had come to believe that after all these years, my mother must have died by now. And yet, Mata seemed to imply that I would meet her again. Perhaps she meant in the future life. If my mother was alive, why hadn't she come looking for me in this all the time? I had forgotten her for leaving, but I could not forgive her for not caring to come back for me to such until she had found me as Abhishek had done. Surely, if she had tried, I had to admit there was still much hurt in my heart. But now was not a time I could give much thought to my mother. అది. ఆ రోజు రాత్రి ఒకటే రూమ్‌లో ఉన్నప్పుడు మాత చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని, ఆ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ గుర్తు తెచ్చుకొని, ఇషాన్ పెళ్ళప్పుడు ఏం జరిగింది, అదేం చెప్పారు, ఎంత కష్టంగా ఉంది, ఇదంతా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. ఆహ్, కానీ మా అమ్మ గురించి ఎందుకు చెప్పింది ఆ టైంలో, నేను నమ్మాలా? ఇన్నేళ్ళు మా అమ్మ బ్రతికి చనిపోయిందా? అలా ఉంటే అదెందుకు ఇప్పుడు తీసుకొచ్చి కలిసినప్పుడు చెప్పటము, ఇదంతా ఏమన్నా ఫ్యూచరు లైఫ్ గురించి ఏమన్నా చెప్తుందా? మా అమ్మ గనక బ్రతికి ఉంటే, ఎందుకు నన్ను చూడటానికి ఇన్నాళ్ళు రాలేదు? ఆ! లే లేదంటే ఆమె ఒక్కటే ఒంటరిగా ఉండి ఆమెని క్షమించాలా? ఆమెను ఎవరు కేర్ చేస్తున్నారు? మళ్ళా వెనక్కొస్తదా? ఆహాలు వచ్చినా కానీ నన్నును, అభిషేక్‌ని
తెలుసుకొని రావాలి కదా! చేసేది కదా మాత కనుక్కొనైనా. మాత అప్పుడు హెల్ప్ చేసింది కదా! ఫస్ట్‌లో ఆహ్, ప్లేస్, డ్రామాస్ వీళ్ళు డాన్స్ ప్రోగ్రామ్ చేస్తుంటే ప్యాలెస్ గార్డెన్ నుంచి ఇయన్నీ చేసింది కదా! అని ఇట్లా ఇట్లా ఆలోచించుకుంటూ ట్రై చేస్తుందనమాట. ఇవన్నీ కొంచెం నాకు బాధాకరంగా ఉంది. తెలుసుకొని గుర్తు తెచ్చుకుంటుంటే ఈ టైం కాదు. ఇప్పుడు ముందు మా అమ్మ యొక్క ఆలోచన ఏంటో, ఎందుకు మా అమ్మ ఒక గురించి మాతో చెప్తుంది. ఆలోచించాలి అని చెప్పి చెప్తూ ఉందనమాట. Mata has said that if Abhishek and Sri Krishna in his heart, he would be protected. But suppose he forgot. If the intensity of the battle facing a barrage of arrows standing in a sea of death, suppose thoughts of Sri Krishna were to flee from his mind, would he then survive? Are these thoughts spun through my mind? The reality of what lay ahead hit me with great force. Those I heard most dear would now face each other in battle. Sri Krishna and Arjuna on one side and other my most precious brother. అది. ఇప్పుడు అభిషేక్‌కి శ్రీకృష్ణ చెప్పింది గుండెల్లో ఉంచుకోమని అది నిజంగా కాపాడగలుగుతాడా ఆ టైంలో? లేదా దాని గురించి మర్చిపోవాలా? అంటే ఈమె క్వెషన్స్ ఉంటది కాబట్టి సుజాత ఇన్ని అదేంటి ఆల్టర్‌నేట్‌గా గూడా ఏమున్నది? ఎందుకు చెప్పాడు? ఏంటి? అనేది ఆలోచిస్తుంది. ఈ యుద్ధాన్ని కనుక ఎదుర్కోవాలి అనంటే చాలా బాణాలు, చాలా లోతుగా చనిపోయే అవకాశం ఉంటది. ఈ ఆలోచనలు. కానీ శ్రీకృష్ణ నుంచి మైండ్ అనుకున్న ప్రకారం జరుగుతదా? లేదా? ఎట్లా బతకాలి? ఏంటి ఇదంతా నా మైండ్‌లో యుద్ధాలు ఇది నిజంగా జరుగుతదా? లేదా? ఏంటి? అని ఫోర్స్ చేస్తుంది. నేనది ఎదుర్కోవాలా ఏంటి యుద్ధాన్ని? లేదా ఎట్లా ఉంటది? కానీ శ్రీకృష్ణ, అర్జునేమో ఒక పక్క, ఇంకొక పక్క వాళ్ళ ఇష్టమైన తమ్ముడు అని చెప్పి చెప్తుందనమాట. అన్నయ్య. సారీ. అన్నయ్య అని చెప్పి అంటుంది సుజాత. One death among many. Abhishek stood in the doorway of our home, unable to part from us as the minutes passed, reluctant to take the next steps that would lead him farther from his family and closer to the battlefield. All the Narayana Kshatriya had been called to gather at the east gate and begin to march toward the plain of Kurukshetra, where the coming battle would take place. It seemed that nearly every kingdom in the vast region of Bharat was sending their army to fight on one side or the other. Menaka was very weak but insisted on coming to the entranceway to see him off. I stood beside her, my arm wrapped tightly around her waist, trying to restrain my tears. అభిషేక్ ఇంకా ఇంటి నుంచి డోర్‌వే నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడనమాట. అదొక పాత్ర. కొన్ని నిమిషాలు ఆగిన తర్వాత వీళ్ళు గూడా అదే ఆ దినంలో ఎళ్లారనమాట. స్టెప్స్ వేసుకుంటూ ముందుకు ఏమవుతది? యుద్ధం ఎట్లా జరుగుతదని. కానీ నారాయణ క్షత్రియోళ్ళందరూ ఒక చోట ఈస్ట్ గేట్స్ దగ్గర కలిసారనమాట. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో సంబంధించిన యుద్ధం వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి ఏంటండి మార్చ్ చేస్తూ ఉన్నారనమాట. కానీ యుద్ధము తె జరుగుతుంది. కానీ అది రాజ్యం కొరకు ఇదెక్కడో భారత్‌లో ఇంత ఆర్మీని తీసుకొచ్చి ఒకళ్ళ పక్కల నుంచి ఇంకొకళ్ళు ఇదంతా చూసేసరికి మేనక చాలా బలహీనం అయిపోయిందనమాట. ఇయంతా చూడటము, రావటము, ముందు ఇదంతా. చూసేసరికి అతని ఎనకాల నుంచొని ఆమె వెనకాల నుంచొని ర్యాప్ చేసుకొని టైట్‌గా పట్టుకొని ఉందనమాట. ఎందుకంటే ఆ బాధని తెలుసుకొని యుద్ధం జరిగితే చాలా మందుంటది. ఆపోజిట్ వైపు గదా ఉన్నది నారాయణ ఆర్మీలో. తిను దుర్యోధనన్ వైపు గదా! వాళ్ళ బ్రదరు అది అని చెప్పి తెలుసుకుంటూ ఉందనమాట సుజాత మెయిన్‌గా వచ్చినప్పుడు. I wanted to say something that would affirm his return. Abhishek, when you come back, when this horrible war is over, let's go to search for Amma. Mata had asked me to take peace with her. Let the three of us go from kingdom to kingdom to find her. అది. నాకు ఈ యుద్ధం నుంచి నువ్వు వచ్చిన తర్వాత అభిషేక్ మనం ఎళ్లి ఈ భయంకరమైన యుద్ధాన్ని ఎదుర్కొన్న తర్వాత వెళ్లి అమ్మ కోసం ఎతుకుదాము. కొంచెం మనకి శాంతంగా ఉంటది అని చెప్పి చెప్పింది మాత. ఇది ముగ్గురం కలిసి వెళ్లి రాజ్యాలెళ్లి ఎతుకుదాము అని చెప్తున్నాడు. హి క్రాకిల్డ్ ఎ ఫ్యాంట్ స్మైల్. We will do that, Sujata. If she is alive, we will find her. She has been very much on my mind as I have prepared from this war. I don't want to live this life without seeing her again. అదే.
కొంచెం నవ్వుతూ ఉన్నట్టుంది. సుజాత డెఫినిట్‌గా వెళ్లి వెతుకుదాము. ఆమె బ్రతికుంటే అట్లని కనుక్కుంటాము. నాకదే మైండ్‌లో అదే వస్తుంది. ఈ యుద్ధానికి ఎళ్ళాలి కాబట్టి దీనికి ప్రిపేర్ అవ్వి తర్వాత వచ్చిన తర్వాత ఆమె లేకుండా ఈ లైఫ్ గూడా దండగా మళ్ళా మళ్ళా చూస్తానో లేదో యుద్ధానికెళ్ళబోయే ముందే అట్లా చూస్తే బావుంటది అనే భావనలో ఉంటున్నాడనమాట. అంటే తను చూడకుండానే యుద్ధంలో ఎదుర్కొని ఏమన్నా జరగరానిది జరిగితే ఏమవుతదనే భావనలో ఉన్నాడనమాట. యూ విల్ రిటర్న్ అభిషేక్ అండ్ వి విల్ ఫైండ్ హర్. ఐ స్పోక్ విత్ రిజాల్వ్. అదే సుజాత చెప్పిందనమాట. "నువ్వు డెఫినెట్‌గా యుద్ధం నుంచి వస్తావు అభిషేక్. నువ్వు మాతని కనుక్కుందాం. అది డెఫినెట్‌గా సాల్వ్ అవుతది మన ప్రాబ్లమ్స్, మనకి ఇబ్బందులన్నీ. సుజాత యూ విల్ టేక్ కేర్ ఆఫ్ మేనకా ఫర్ మీ. ఐ విల్ నాట్ లీవ్ హర్ ఎసైడ్. ఐ ప్రామిస్." అదే సుజాత నువ్వు మేనకను గూడా చూసుకో. ఆ! ఆమె ఒక్కదాన్ని పక్కన పెట్టొద్దు. అది నేను ప్రామిస్ చేస్తున్నాను అని సుజాత చెప్తుందనమాట. అభిషేక్ అడుగుతుంది. దెన్ టర్నింగ్ టు మేనక హి కిస్డ్ హర్ అండ్ సెడ్ క్వైట్‌లీ వెయిట్ ఫర్ మీ. షీ డిడ్ంట్ రెస్పాండ్. విత్ దోస్ వర్డ్స్ హి వాక్డ్ ఔట్‌సైడ్ అండ్ మౌంటెడ్ హిస్ హార్స్ వైల్ వి స్టూడ్ ఇన్ ద డోర్‌వే అంటిల్ హి డిసపియర్డ్ ఫ్రమ్ సైట్. అది మేనక వైపు చూసి తనకి ముద్దు పెట్టి చిన్నంగా చెప్తున్నాడు. నా కోసం ఎదురు చూడు. అంటే ఆమె ఏమి సమాధానం ఏం చెప్పలేదన్నమాట. ఈ మాటలంతా విన్ బయట నుంచొని చూస్తూ ఉందనమాట. అతను గుర్రం ఎక్కి ఎళ్ళటము, ఈ ఎళ్తున్నట్టే ఉంది. ఎందుకంటే అతను కనిపించేంత వరకు ఎంత దూరం అయితే చూడగలరో, కనిపించగలరో ఆ ఫెసిలిటీ వరకు చూస్తూనే ఉన్నారనమాట. "కమ్ మేనక యూ మస్ట్ గో బ్యాక్ టు బెడ్ అండ్ టేక్ రెస్ట్ సో యూ కెన్ రిగెయిన్ యువర్ స్ట్రెంగ్త్ ఫర్ వెన్ అభిషేక్ రిటర్న్స్. దిస్ వార్ విల్ నాట్ బి ఎ లాంగ్ వన్. ఇట్ విల్ బి ఓవర్ సూన్ అండ్ వెన్ హి ఈస్ బ్యాక్ విత్ అస్ వి విల్ గో ఇన్ సెర్చ్ ఆఫ్ అవర్ మదర్." అది మేనక ఇప్పుడు బెడ్ టైమ్ ఎళ్లి పడుకొని విశ్రాంతి తీసుకో. నీకు గొప్ప శక్తి వస్తది. అభిషేక్ వచ్చేసరికి యాక్టివ్‌గా ఉంటావు. యుద్ధం ఎక్కువగా టైం ఏం పట్టదు. త్వరగానే వచ్చేస్తాడు. ఎళ్లి అది వచ్చిన తర్వాత యుద్ధం అయిపోయి వచ్చినాక ఎళ్లి మా అమ్మని కనుక్కుందాము అని చెప్పి చెప్తుందన్నమాట సుజాత మేనకతో. Despite my efforts to nurse her back to health, Menaka's decline was a steady one. Day by day, she grew weaker, and there was nothing I could do to bring her back. As I had promised, I didn't leave her aside. Sleeping every night in a seat by her bed, walking at her slightest murmur, I was exhausted, but I pushed myself, speaking to her of things we could do together when Abhishek returned and she recovered. She didn't protest. She allowed me to talk of the future, although I knew that she didn't believe me. She knew she was dying, and so did I. But I just wanted her to hold on until Abhishek returned. అదే. ఇంకా ఆమెకివ్వాల్సిన కంఫర్టు, సుఖము అంతా ఎఫర్ట్ అంతా పెడుతూ హెల్త్ గురించి చూస్తుంది. కానీ మాత అదంతే మేనక రోజు రోజుకి కొంచెం బలహీనంగా అయిపోతుందన్నమాట చూసేసరికి. ఆమెను ఎట్లా వెనక్కి తీసుకొచ్చి స్ట్రాంగ్‌గా ఉండాలి. అది నేను ప్రామిస్ చేశాను. అభిషేక్ ఎళ్ళబోయే ముందు ఇదంతా పక్కన పెట్టి ఆమె పడుకునేటప్పుడు కూడా పక్కన బెడ్ పక్కన ఉండి ఎట్లా మాట్లాడాలి, చిన్న చిన్నంగా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, తను అటు నుంచి బయటకొచ్చినప్పుడు కొంచెం బాగా మాట్లాడటము, జరిగిన గురించి దానికి అభిషేక్ త్వరగా వస్తాడు, నువ్వు రికవర్ అవుతావు, ఇలా మంచి మాటలు మాట్లాడుతూ ఉందన్నమాట. కానీ ఆమె నమ్మలేదు. ఎందుకంటే ఆమె ఫ్యూచర్ గురించి ఏం జరుగుతదో అని ఆలోచిస్తూ ఉందన్నమాట. ఈమె చెప్తున్న సుజాత చెప్తున్నా గాని నమ్మట్లేదన్నమాట. ఎందుకంటే ఆమెకు తెలుసు చనిపోతాను. కానీ ప్రాణము అభిషేక్ వచ్చేదాకన్నా ఉంటే బావుంటది అని సుజాత అనుకుంటూ ఉంది. I was so engrossed with caring for Menaka that I hardly paid attention to news of the fighting that had broken out. At her request, every day I sent a servant to the palace entrance where many people gathered to receive news of what had taken place on the battlefield. The servant would come back and relay whatever information there was, and I would listen without fully observing the news. As part of me didn't want to hear it, I sometimes wonder who they were supporting. Those people in my city who were so eager for a hoard from the battlefield. Were they opening for news of the victory of their relatives in the Narayan army or of Sri Krishna and the Pandava forces? I had actually given up the idea of victory. There would only be loss, terrible suffering on all sides. I didn't care who won. I just wanted to return of my brother and the safekeeping of Arjuna. అదే.
ఎట్లా మేనకని చూసుకోవాలి. కొంచెం కష్టంగా ఉందనమాట. ఆమె వైపు ఎన్ ఆమెను చూసుకుంటూ ఏమేం జరుగుతుంది, యుద్ధం సంబంధించింది న్యూస్ కూడా చూడటానికి టైం దొరకట్లేదు. కానీ ఆమె పర్మిషన్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే సుజాత ఒక సర్వెంట్‌ని ప్యాలెస్ ముందుకెళ్ళి చూడు ఏం జరుగుతుంది, అదంతా న్యూస్ తీసుకొచ్చిరా యుద్ధం గురించి ఎట్లా జరుగుతుంది ఏంటి అనంటే రోజు వెళ్లి వెనక్కొచ్చి అక్కడ ఏం జరుగుతుందో చెప్తూ ఉంటే అది వింటూ ఉండేవాళ్ళనమాట. ఓన్లీ ఆ న్యూస్‌ని గూడా అప్పుడప్పుడు కుదిరినప్పుడు వింటూ. కానీ అదంతా వినాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు. యాహ్! ఏంటి సపోర్ట్ చేసేదేంటంటే, ఈ సిటీలో ఉన్న మనుషులందరూ కోపంగా, మాట, యుద్ధం ఎదుర్కోవడం ఇదే భావనలో ఉంటారు. హోప్ చేసుకొని నాకు తెలుసు. ఎవరన్నా గెలవని నా రిలేటివ్స్ కానీ, ఎవరైనా సరే నారాయణ ఆర్మీలో గాని, శ్రీకృష్ణులు గాని, పాండవ ఫోర్సెస్ వల్ల గెలవని ఎవరన్నా గెలవని నాకు సంబంధం లేదు. నాకల్లా ఏంటి అంటే లాస్ అయినా పర్లేదు, ఓడిపోయినా పర్లేదు. నా భయమంతా ఇరుపక్కల ఏంటి అంటే ఎవరు గెలిసినా కానీ మా తమ్ముడు మాకు వెనక్కు రావాలి. అర్జున చాలా కీప్‌గా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉందనమాట. Day after day, our servant would return conveying the importance that Pandavas were suffering heavy losses. One day he blurted out that Narayana army had chosen wisely. We were on the winning side. అది. ఆ రోజు వెళ్ళినప్పుడు ఆ సర్వెంట్ పని చేసే అతను వెళ్ళినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ పాండవాసు బాగా లూజ్ అయిపోతున్నారు. అప్పుడు నారాయణ ఆర్మీ తెలివిగా యుద్ధం చేస్తుంది. ఇదంతా వీళ్ళే గెలుస్తారు అని చూసి చెప్పగానే there will be no winner in this war. I retorted harshly. Don't forget Srikrishna is with the Pandavas. అదే దీంట్లో ఈ యుద్ధంలో గెలుపు అనేది ఎవరు లేదు అని గట్టిగా చెప్పేసిందనమాట. దాని గురించి మర్చిపో. శ్రీకృష్ణ పాండవుల వైపు ఉన్నారు. ఇయన్నీ మర్చిపో అని చెప్తున్నాడు. సుజాత చెప్తూ ఉందనమాట. ఆ సర్వెంట్ చెప్తూ ఉంటే సుజాత అంటూ ఉంది. He continued, they say that Arjuna didn't want to fight from the beginning. Sri Krishna had to urge him on. The Pandavas cannot win without Arjuna and his full strength. అది. అతను మళ్ళా కంటిన్యూ చేస్తూ అర్జునకి ఫస్ట్ నుంచి యుద్ధం చేయడం ఇష్టం లేదనమాట. కానీ శ్రీకృష్ణ చెప్పడం వల్ల చేస్తున్నాడు. ఎందుకంటే పాండవాసు విన్ అవ్వకపోవచ్చు అర్జున లేకుండా. వాళ్ళకి గొప్ప శక్తులు ఉన్నాయి అని చెప్తున్నాడు. దట్ ఎందుకంటే పాండవాస్ విన్ అవ్వరు. ఎందుకంటే అర్జునకి తప్ప గొప్ప శక్తులు ఇంక వేరే వాళ్ళకి లేవు కదా అని చెప్తున్నాడనమాట. దట్ పీస్ ఆఫ్ న్యూస్ స్ట్రక్ మీ ఇన్ ద హార్ట్. హి డిడ్ంట్ వాంట్ దిస్ వాస్ ఎయిదర్. హి డిడ్ంట్ కేర్ అబౌట్ ఎ కింగ్డమ్. సో వై ఆల్ హిస్ డెత్ అండ్ డిస్ట్రక్షన్? ఓవర్ వాట్? I could not understand that it was all about. It was true that Duryodhana was brutal man who could rule through the fear, but were there another such terrible rajas? I was seated by Menaka's bedside when the servant had entered. As soon as he delivered the news of the day, he had made me restless. Seeing that she has slipped into a sleep, I quietly left the room and retreated to the shrine in the courtyard. అది. కొంచెం తన ఏంటి ఏం జరుగుతుంది అని తన మనసులో అనుకుంటూ ఉందన్నమాట. కానీ అదే మళ్ళా యుద్ధం గురించి అనుకుంటుంది. కానీ ఈ రాజ్యం గెలిసినా, గెలవపోయినా ఎవరు చనిపోతారు? ఎవరికి ఇబ్బందులు ఎదుర్కొంటారు? పదే పదే వస్తున్న సరికి ఆమెకు అర్థం కాలేదన్నమాట ఏం జరుగుతుంది. నిజంగా దుర్యోధన తెలివి తక్కువ వాడు. అందుకనే భయంతో యుద్ధానికెళ్ళి చేస్తన్నాడు. అందుకని అలాంటి తెరుగులు రాజాసు రాజ్యాన్ని ఎట్లా ఏలుకుంటారు? ఇదంతా మేనకాస్ పక్కన కూర్చొని సర్వెంట్ చెప్తూ ఉంటే వింటూ ఉన్నానన్నమాట. త్వరగా ఈ న్యూస్ చెప్పిన తర్వాత అటెన్షన్ అంతా మేనక వైపు చూసేసరికి మేనక కొంచెం రెస్ట్ తీసుకొని ఈ మాట విన్న తర్వాత కొంచెం నిద్రలోకి వెళ్ళిపోయిందన్నమాట. చిన్నంగా జారుకుంది. అప్పుడు గదిలో నుంచి వచ్చేసి ఇంకా బయట కూర్చొని కోర్ట్‌యార్డ్‌లో ఉందన్నమాట సుజాత. If the Pandavas lost the war, would they be killed? That would not be with Sri Krishna there. But if he could not awaken Arjuna's inner strength, then nobody could. The more I thought about it, the more I realized that even if it meant sacrificing my brother, the Pandavas had to win this war. Abhishek, that would be a great personal loss. But the death of Arjuna and his brothers would mean far more to the whole region. It would set up on a path that didn't value truth, integrity, or compassion. It would validate selfish and violent behavior, a disregard of human life.
If is this how the universe works? I wondered, require, requiring personal sacrifices for the greater good. అదే పాండవాసు యుద్ధంలో ఓడిపోయారు. ఉడ్డెక్కిళ్ళు చనిపోయారా అని అనుకుంటుందనమాట ఆ మనసు. అది కాదు జరగాల్సింది. శ్రీకృష్ణుడు ఉన్నంత కాలము అర్జునుడిని మేలుకొలిపి లోపల అతనికి ఇన్నర్‌గా ఏయైతే చేయగలరో అయన్నీ చేసి ఇంకెవరు ఉండలేరు. శ్రీకృష్ణుడు అట్లా అర్జునుడికి మేలుకొలిపి చేయాల్సినయి ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి లోపల లోపల చేయగలడు. అది తప్ప నేను చెప్పగలను కానీ నేనది గుర్తించాను. అందుకనే మా బ్రదరు లైఫ్‌ని సాక్రిఫైస్ చేయక తప్పదు. పాండవాస్ గెలవాలి అనంటే అభిషేక్ చనిపోవాల్సింది. ఇది కొంచెం పర్సనల్ లాస్. కానీ అర్జున గాని, వాళ్ళ బ్రదర్స్ గాని ఈ ఈ రీజన్‌కి సంబంధించినోళ్ళు కానీ ఉండకూడదు. ఇదంతా ఒక దారి. నన్ను నిజం వైపే పోనిస్తుంది. ఇది నా యొక్క ఫ్రెండ్‌షిప్, నా యొక్క అండర్‌స్టాండింగ్ అని చెప్తుంది. నేనేమి సెల్ఫిష్‌గా ఆలోచించట్లేదు. నా బిహేవియర్ పట్టి కానీ, ఇది కానీ సామాన్యమైన మానవుల లైఫ్ ఎట్లా ఉంటది, జీవితం ఎట్లా ఉంటది, దాన్ని బట్టే చెప్తున్నాను. యూనివర్స్ కూడా నాకు ఆశ్చర్యపడేట్టు పర్సనల్‌గా సాక్రిఫైస్ చేయక తప్పదు అని చెప్తుంది. అదే గ్లోబల్ వార్మింగ్స్ లాగా అది ఇంకొక రూపంలో నాకు వస్తున్నాయి అని చెప్పి సుజాత చెప్తుందనమాట. My mind was going round and round when the servant came to find me, saying that Menaka had awakened and was asking for me. And I returned to her home. I found her partially raised in bed. I am sorry for leaving you, I said, hurrying over to her. అదే ఇగ మైండ్ అంతా అటు ఇటు సర్వెంట్ ఎప్పుడొస్తాడో, ఏం చేస్తాడో అని అనుకుంటూ చూస్తుంది. అప్పుడే మేనక లేచిందనమాట. నా గురించి అడుగుతుందని చెప్పగానే త్వరగా ఆమె రూమ్ దగ్గరికెళ్ళి సారీ చెప్పి నేను నిన్ను వదిలినందుకు నేను నిన్ను అని చెప్పి త్వరగా ఆమె దగ్గరికెళ్ళిందనమాట. ఐ వాస్ థర్స్టీ షీ రిప్లైడ్ ఇన్ ఎ హోర్స్ వాయిస్. యూ ఆర్ వరీడ్ అబౌట్ ద వార్. అదే నాకు చాలా దాహంగా ఉన్నది అని చెప్పి కొంచెం బాధతో చెప్పినట్టుంటే ఆ మాట విని నువ్వు యుద్ధం గురించి చాలా బాధపడుతున్నావు అని చెప్పింది. ఐ నోడెడ్ యాజ్ ఐ హెల్ప్డ్ హర్ డ్రింక్ సమ్ వాటర్. హూజ్ విక్టరీ డు వి హోప్ ఫర్ మేనక? ఐ యామ్ ఎట్ ఎ లాస్ యాజ్ టు వాట్ టు ప్రే ఫర్. అదే తల ఊపి నువ్వు మంచినీళ్ళు తాగు కొంచెపు. నువ్వు ఎవరు గెలుపు కోరుకుంటున్నావు? ఎవరైతే బావుంటది అని అనుకుంటున్నావు మేనక? ఎవరైతే లాస్ అవుతున్నారో వాళ్ళ కొరకు ప్రే చేస్తావా? అని చెప్పి అడుగుతుంటే, వి ప్రే దట్ శ్రీకృష్ణ అండ్ మాత కెన్ అకాంప్లిష్ వాట్ దే నీడెడ్ టు. దట్ ఈస్ ఆల్. హూ వి ఆర్ వి టు అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ఎట్ స్టేక్. బట్ ఐ వండర్ వేర్ ఈస్ మాత నౌ. అదే. నేను శ్రీకృష్ణ మాత నమ్ముతాను కాబట్టి ఏం చేసినా అంతే తప్ప అది అర్థం చేసుకోగలను. ఇదే ఆశ్చర్యంగా ఏం లేదు. ఇప్పుడు మాత ఎక్కడున్నది అని చెప్పి అంటూ ఉన్నదనమాట.